దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 107 మొదటి 10 వచనంలో దేవుని వాక్యాన్ని మార్చి చదువుకుందాం. కీర్తనలు 107వ అధ్యాయము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. సరే, 4వ వచనం. వారు అరణ్యమందల్ని ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాస పురమేదియు వారికి దొరకకపోయాను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారొక ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానంను తృణీకరించినందున చాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనము వెనక ముందు ప్రార్థనలో గడుపుదాం. ప్రేమగల తండ్రి, నీవిచ్చిన వాక్యం కొరకై, నీవిచ్చిన దినం కొరకై, నువ్వు మాకిచ్చిన ఆయుష్ని బట్టి, ప్రభా సమస్తని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకరుడు అయిన గొప్ప దేవా, నేను స్తుతిస్తూ ఉంటున్నాం. నీ యొక్క అపారమైన ప్రేమ, ఉన్నతమైన కృప, కనికరం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడచ్చు. ఈ దినమున నన్ను మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచి నేను ఆరాధించే కొరకు నడిపించిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు రావాల్సిన తీసుకురండి. ఈ సమయాన్ని ఐదు నన్ను శిలువ చాటున మరుగు చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే, ఈ లోకంలో మనము దేవుణ్ణి ఆరాధించుటకు ముందు మన యొక్క స్థితి ఏ రీతిగా ఉండిందని మనం చూడగలిగితే, కీర్తనలు 107:10లో ఈ వచనాన్ని చూద్దాం. 10. చాలు. ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఆజ్ఞలకు లోబడక. దేవుని ఆజ్ఞను, దేవుని యొక్క మహోన్నత తీర్మానంను, వీటికి లోబడక జీవించినటువంటి విధానమును తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకని మనకు మొట్టమొదటిగా లోబడినటువంటి వారి ద్వారా మనకు ఈ లోబడిన స్థితి అంతా కూడా సంక్రమించింది. ప్రభు చెప్పాడు, నీవు మరి నేను పలాని తోట మధ్యలో ఈ చెట్లు పెట్టాను, సో నీవు వీటిని
తినకూడదు అని చెప్పాడు. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం ఏమన్నాడు? చాలా ఇక్కడ ఏమంటాడు? నిరభ్యంతరముగా, అంటే ఇక నీకేమీ అభ్యంతరం లేకుండా నీవు తినవచ్చు అని సెలవిచ్చినాడు, చూపిస్తూ వచ్చాడు. అయితే ఏమన్నాడు? మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలము నీవు తినకూడదు అని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చినాడు. ఇక్కడ అదే అంటాడు, మరి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక, యెహోవా ఆయన చేసినటువంటి తీర్మానమును వారు తృణీకరించినటువంటి స్థితిని చూపిస్తారు. కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించాను, నేను నీకు తెలియజేశాను, నువ్వు నిరభ్యంతరముగా నువ్వు తినవచ్చు, స్వేచ్ఛగా ఉండవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఒకవేళ నీవు వాటిని తినదినమున ఏమైపోతావు అన్నాడు? నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించను. నువ్వు నిశ్చయముగా మరి చచ్చదవు అని చెప్తూ వచ్చినాడు. దేవుడు తన బిడ్డలకు మరి ఏదెన్ తోటలో ప్రవేశించడానికి ముందు ఆయన ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాడు. మనం కూడా మరి మన పిల్లలకు ఈ దినములలో చెప్తాం, ఏమనంటే నువ్వు బయటికి వెళ్తున్నావు, చెడు స్నేహము నువ్వు చేయకూడదు, చెడు అలవాట్లు నువ్వు నేర్చుకోకూడదు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి అని మనము వారికి ఒక తల్లిదండ్రులుగా ఒక ఆజ్ఞ రీతిగా మనం చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా అది చెప్పినప్పుడు వారు మా మమ్మీ కానీ డాడీ కానీ ఇలాగనే చెప్తారులే అని చెప్పేసి మనం ఏది చెప్తామో దాన్ని వారు చేయక వారు ఏం చేస్తారు, వారు కూడా ఏమవుతారంటే ఈ 107:10 వచనములు చూసిన రీతిగా చాలు తల్లిదండ్రులకు మరి వీరు లోబడక, దేవునికి లోబడక వారు ఏం చేస్తుంటారంటే తిరుగుబాటుగా జీవిస్తూ ఉంటారు. జీవించినప్పుడు మనకు తెలుసు నష్టం అనేది. ఇక్కడ ఆదామవ్వలు కూడా వారు ఏం చేశారు? దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక వారు ఆ యొక్క ఏదైతే వద్దని చెప్పారో దానిని దేవుడు సెలవిచ్చి ఇవ్వకుండా ఉన్న దానిని వారు ఏం చేశారంటే తిని వారు ఏం చేశారు? పాపమును మరి సంపాదించి పెట్టారు. మరి వారికి వారు ఆ రీతిగా తినకుండా జాగ్రత్తగా ఉన్నట్టయితే మరణం అనేది ఉండకపోవు. వారు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అప్పటి నుండి మనకు ఏం కలిగిందండి? ఈ లోకంలో మరి దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోయిన వారంగా ఉంటూ వచ్చాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన అన్నాడు కదా, మరి మీరు ఆ పండు తిన్నప్పుడు మీరు ఏమవుతారు? చచ్చెదరు అన్నాడు. రోమా 6:23 ఏమంటుంది చూడండి. చాలు, అక్కడ ఏమంటున్నాడు? పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణము. ఈ పాపం ఎలాగ ప్రవేశించిందంటే వారు దేవుని ఆజ్ఞకు లోబడనందున వారికి పాపం వలన ఏమొచ్చింది? ఒక మరణం వచ్చేసింది. ఈ మరణంలో ఉంటూ ఉన్నాం, మరణప్రాయంలో మరి జీవిస్తూ ఉన్నటువంటి జీవితం చూడండి. అదే రోమా 5:12 చదవండి.
ఉమ్, ఉమ్. చాలు. మనుషుని పాపం చేసి, పాపం అంటే మరి అక్కడ ఎంత వాళ్ళు గొప్ప పాపం చేశారండి. ఎవరు? ఆదమవులు చేశారు. ఎంత గొప్ప చేశారు వాళ్ళు. పెద్దగా వారు కేవలం ఈ మాట, ఇది 107 కీర్తన 10వ వచనంలో ఆ 10వ వచనాన్ని మీరి ఉన్నారు. ఏమన్నాడు అక్కడ? లోబడక ఆ మహోన్నతుని యొక్క తీర్మానమును, దేవుని యొక్క తీర్మానమును వారు ఏం చేశారు? తృణీకరించినందున మనుషులందరికీ ఏమొచ్చిందండి? మరణం వచ్చేసింది. మరణంతో పాటు మరి ఈ లోకంలో ఎన్నో కష్టాలు, బాధలు, మరి ఇవన్నీ కూడా వచ్చేసినాయి. అందుకని మనము ఆ పాపమును బట్టి మనకు కలిగినటువంటి ఏంటంటే 107:5 వచనం చూడండి. మనకు ఈ ఆకలి దప్పులు ఉండకపోవునండి. ఆదమ్మ వాళ్ళు కనుక ఆ తినొద్దన్న పండు తిన్న కారణాన మనకు ఏమైపోయింది? ఇప్పుడు ఈ భయంకరమైన ఆకలి మనకు కదా. ఈ ఆకలి ఎవరితో వచ్చింది? వారితోటే వచ్చింది. ఎవరికి లేని ఆకలి, అంతగా ఆకలి వచ్చేసింది ఆయన. దాంతో ఆయన ఏమన్నాడంటే, మీరు నిరభ్యంతరంగా తినేటువంటి ఆ పండ్లు తింటే బాగుండేదేమో, కానీ వారు తినకుండా ఈ పండు తినడంలో మనుషునికి ఏమి సంక్రమించిందండి? ఆకలి దప్పులు, మన ప్రాణము సొమసిల్లిపోవడం, ఇవన్నీ కూడా వారి యొక్క ఆజ్ఞను తృణీకరించినందున, వారు దేవుని యొక్క లోబడకుండా ఉన్నందున ఇవన్నీ సంక్రమించినాయి. ఇంకేమొచ్చింది 6వ వచనంలో? చాలు, కష్టకాలం కూడా వచ్చేస్తుంది. కష్టాలు, బాధలు, శపింపబడినటువంటి స్థితి, ఇవన్నీ వచ్చేసినాయి. ఆయన వారి చాలు. ఇప్పుడు మనము ప్రార్థించి గోజాడి ఆయన సన్నిధిలో మరి ఈ కష్టకాలంలో ఉన్నాము కాబట్టి వీటన్నిటి నుండి మనకు కావాలి ఏమిటి? విడుదల. అందుకనే ప్రభు ఎంతో ప్రేమగలవాడంటే, ఆయన ఎంత ప్రేమగలవాడండి. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. చాలు. ఏం చేశాడు? మనుషుని పోలికగా పుట్టాడు. ఎందుకు మనుషుని పోలికగా పుట్టవలసి వచ్చిందంటే, పాపము చేస్తూ బాధపడుతూ ఆకలి దప్పులు కలిగి ఉన్న స్థితి ఎవరిలో ఉంది? మనుషుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ మనుషుణ్ణి ఆయన ప్రేమించి, అందుకనే ఆయన దేవుని స్వరూపము కాకుండా దాసుని స్వరూపమును ధరించుకున్నాడు మన కొరకై. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్న తర్వాత ఆయన రిక్తునిగా చేసుకుని ఆయనందు మరి విశ్వాసం ఉంచడం ద్వారా తిరిగి మన మీద ఉన్నటువంటి ఈ భయంకరమైన పాప శాపమును తొలగించుట కొరకై ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అందుకని కీర్తనలో 107:11 వచనంలో ఏమని చూడండి. చాలా. ఇక్కడ ఏముందంటే ఇంకా మనం చూస్తున్నట్టు ఈ రీతిగా ఎంతో భయంకరమైనటువంటి ఈ బాధలు, ఇనుపకట్లు, అంత భయంకరమైన ఆ స్థితిలో, చీకటిలో, మరణాంధకారంలో మరి కృంగిపోయినటువంటి స్థితి. సో ఇవన్నిటి ద్వారా మనం ఏమైపోతూ వచ్చామో 14వ వచనం, వారి కట్లను తెంపివేసి, మనకు ఉన్నటువంటి పాపపు కట్లు తెంపివేసే
ఆ అధికారం లేకపోతే అది ఎవరికి వచ్చిందంటే ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే అన్నాడు ఆయన, దేవునితో సమానంగా విడిచిపెట్టకూడమని భాగ్యమని ఎంచుకోలేదు. అందుకని మనుష్యుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్న వాడైపోయాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? 8వ వచనము, అదే ఫిలిప్పి 2:8లో ఆయన మన యొక్క పాప జీవితం కొరకై దేవుని యుద్ధ ఆయన విధేయత చూపిన వాడై, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఏమయ్యాడండి? తను తాను తగ్గించుకున్నాడు. అలాంటి గొప్ప కార్యం చేయడం ద్వారా, ఆయన యొక్క శిలువ మరణము ద్వారా మనకు ఏం చేయబడుతుంది? మన యొక్క కట్లను తెంపివేయడం. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23, ఇప్పుడు 2వ వరుసలో చూడండి. యేసుక్రీస్తునందు మనకేం కలిగిందండి? ఆయన యొక్క కృపా వరము బట్టి. వరం అంటే తెలుసు కదా, వరము ఎప్పుడు వాడతారు? వరము మనకి వరం ఉంది అని. కొందరికి వాక్యం చెప్పే వరము, కొందరికి పాడే వరము, కొందరికి వంట చేసే వరము, రకరకాలైనటువంటి వరాలు మనకు ఉంటూ వస్తున్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఆ వరం ఏంటి? ఆయన వరం ఏంటి? ఆయన వరము అదే కదా అండి, దేవుని కృపావరము. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఇచ్చేటువంటి వరం ఉంది ఆయనకు. నిత్య జీవం ఆయనే ఇస్తాడు. నిత్య జీవం అంటే ఆయన మనల్ని బ్రతికించేటువంటి గొప్ప వరం. తను తాను తగ్గించుకోవడం ద్వారా మనల్ని బ్రతికించి, ఊరికినే బ్రతకడం కాదు, నిత్య జీవాన్ని మనకిచ్చినటువంటి గొప్పవాడు. ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు ఏం కలిగిందండి? నిత్య జీవము. నిత్య మరణంలోనికి ఉన్నవారము, కానీ మనల్ని నిత్య జీవానికి నడిపించినాడు. చూడండి, రోమా 5:15 వచనం చూడండి. ఏమన్నాడు? మనము నీ అపరాధం వలన అనేకులం మనం చచ్చిపోయినటువంటి వారం, అనేకులంగా మనం చనిపోయినాం. అయితే మరి ఎక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు ఏమంది విస్తరించింది. చూసారా? యేసుక్రీస్తు ద్వారా మనకు మరి ఆ యొక్క కృప దానముగా మనకు అనుగ్రహించింది. కాబట్టి ఆ కృపను బట్టి దేవుడు ఆయన యొక్క కుమారుని ద్వారా మనకేమిచ్చాడండి? ఆ కట్లను, ఆ చీకటిని, ఆ మరణాంధ స్థితిని తొలగించుట కొరకై ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన యొక్క వరాన్ని ఈ లోకంలో ఏం చేశాడు? మనకు చాలాసార్లు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, మీకున్న టాలెంట్, మీకున్న దాన్ని దేవుని కొరకు మీరు వాడాలి అని మనం చెప్తూ ఉంటాం కదా. దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని మరి ఆయన వాడుతూ వచ్చాడు. ఆ యొక్క వరము మనకి ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు ఆయన వరం ద్వారానే మనం ఈ లోకంలో జీవించాలి. అందుకని అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. మనకెప్పుడు జరిగిందండి ఈ వరము? మనకెప్పుడు వచ్చింది ఈ వరము?
ప్రభువైన యేసు నామమందు పాపక్షమాపణ, బాప్తిసం, ఆయన విశ్వాసం ద్వారా మనకేం కలిగిందండి? పరిశుద్ధాత్మను వరం పొందినాం. ఈ లోకంలో ఆ వరము ద్వారా, ఆ వరం ఎలాగంటే మరి ఇప్పుడు నిత్య జీవం ఇచ్చాడు ఈ మనుషులకు. ఆయన ఏమిచ్చాడండి? నిత్య జీవం. రోమా 8:1 ఏమంటాడు? ఎఫెసీ 2:1 ఏమంటాడు? ఎఫెసీ 2:1 ఈ క్రీస్తులో మనకిచ్చినటువంటి జీవము, బ్రతకడము, అది మామూలుగా కాదు. అది ఎప్పటి వరకు అండి? నిత్యము జీవించడానికి కొరకే, నిత్యము జీవించడానికి. అందుకని మనము మరి ఎవరైనా మరి ప్రభునందు నిద్రించిన వారిని మనం చూస్తే మనం ఏమంటామంటే ఆయన ఇక్కడ లేడు, క్రీస్తు దగ్గర మరి జీవిస్తూ ఉన్నాడని చెప్తాం. ఒక దినాన నేను కూడా వెళ్ళి చూస్తాను అని చెప్తాం. అంటే ఏంటంటే ఆయన నిత్య జీవం కలిగినటువంటి నిత్య జీవాన్ని ఇచ్చాడు. క్రీస్తునందు మనకు ఆ నిత్య జీవము కలిగి ఉంది. అయితే మన యొక్క ఇప్పుడు మనకు ఆదాము ద్వారా ఏమేమి వచ్చినాయండి? ఆకలి, దప్పి, ప్రాణము, కొంచెం పని చేస్తే విసుగు, అది సొమ్మసిల్లిపోవడం, బలహీనత, ఎన్నో వస్తున్నాయండి కదా, వచ్చాయి కదా. మనము మరి అందుకని యేసుప్రభు ఏమంటే, నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నటి కూడా దప్పికొనుడు అని చెప్పాడు. యేసుప్రభు వారు మనకు ఉన్నట్టయితే, నువ్వు సమస్యలిపోతున్నావా పనిలో భారంతో, అయితే ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? మనం ప్రార్థిస్తే విశ్వాసం ద్వారా నీకు ఎనలేని యొక్క శక్తిని, బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అది విశ్వాసం ద్వారా మనం అడుగుతున్నాం. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, దేవుని పైన ఉంచే కంటే సొమ్మసిల్లిపోతున్నాము, ఈ డాక్టర్ మంచిగా చూస్తలేడు, ఆ డాక్టర్ మంచిగా చూడలేదు, ఆయన మంచిగా, మనం వేరే దగ్గరికి పోవాలి, అట్లా ఇట్లా ఆశపడుతూ ఉంటాం మనం సొమ్మసిల్లిపోయినప్పుడు మన ప్రాణాలకి. కానీ వారందరి చేత కాదు. ఇది ఎలా వచ్చింది అని అంటే మనకు తెలిసి ఉండాలి. ఏంటంటే ఆదాం పాపం బట్టి ఇలాగ జరిగింది. కాబట్టి ఈయన పరమవైద్యుడు. మన ప్రభువు ఎవరండి? ఆయన పరమవైద్యుడు. కాబట్టి ఈ సొమ్మసిల్లినటువంటి వారిని అందరినీ కూడా ఆయన కాపాడి భద్రపరిచే దేవుడు, శక్తిని, బలాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇంకేమన్నా చూడండి, అదే 107:15 వచనంలో మనం ఏం చేయాలంట? యెహోవా కృపను బట్టి, ఆ కృపను మనము చాలా గ్రహించిన వారంగా ఉండాలి. ఆయన యొక్క కృపను మనము ఎలా గ్రహించాలండి? చాలా ఆయన మనం గ్రహించిన వారంగా ఉండి, మరి నరులకు అనగా నీవు నేను నాకు నీకు చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యమును బట్టి. ఆశ్చర్యకార్యం అంటే ఏంటంటే, ఆశ్చర్యం అంటే ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవుని పోలికగా పుట్టకుండా ఆయన ఎలా వచ్చాడండి? మనుష్య రూపంలో వచ్చాడు. ఎందుకొరకది? నీ కొరకై, నా కొరకై. ఆయన వచ్చినటువంటి ఆ స్థితి ఏంటంటే, నీ కొరకై, నా కొరకై ఆయన వచ్చినాడు. అదే ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. ఆయన రావడం ద్వారా నిజంగా మరి దేవుడు మనకు అంత గొప్ప రక్షణ, గొప్ప ఆనందము, తర్వాత నీవు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, నీకు సహాయంగా కావాలన్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు ఎలా ఉన్నాడండి? ఆయన ఆదరించి సేద తీర్చేటువంటి అంత గొప్ప దేవుడిగా ఉన్నాడు. మనము ఉదాహరణ చెప్పాలంటే, నిన్ననే ఒకరి దగ్గర మీటింగ్ పెట్టారు వాళ్ళు, అంటే మమ్మీ మెమోరియల్ సర్వీస్ అన్నట్టుగా నాకు కూడా ఆహ్వానం ఇచ్చారు. అక్కడ మనం ఏమని చెప్తామంటే, అందరూ కూడా
మరి ఒక దినాన మనం ఆయన చూస్తాము. ఆ తర్వాత మేమిచ్చే ఆదరణ కాదు, దేవుడిచ్చే ఆదరణ అది గొప్పదని చెప్తుంటాం. కాబట్టి అది దేవుని యొక్క ఆధారం, దేవునిపై ఆధారము కలిగి ఆయన ఇచ్చే ఓదార్పులో మనము ఈ లోకంలో జీవిస్తూ రావాలి. ఎందుకంటే ఆయన మనల్ని అన్ని విధాలుగా కాపాడుతూ భద్రపరుస్తున్నటువంటి దేవుడు కాబట్టి. యెషయా గ్రంథము 49, యెషయా గ్రంథము 49 చూడండి. మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే చదవండి మొదటి వచనము. చాలు. ఆయన నీ నామమును దేవుడు ఏం చేసుకున్నాడండి? జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామమును జ్ఞాపకం చేసుకున్నాడు. నీ నామాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసి ఎన్ని విధాలుగా నీకు మరి సేద తీరుస్తున్నాడు. నీకు అన్ని విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనము. ఇంకేమన్నా చూడండి 46 3వ వచనంలో, చదవండి. మనకు ఎంత గొప్ప దేవుడు! అన్ని విధాలుగా ఆయన మనకు సహాయం చేస్తున్నటువంటి వాడు. అనగా ఆయన యొక్క పరిశుద్ధాత్మ వరమును మనకు అనుగ్రహించి మనల్ని ఈ రీతిగా కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. అందుకని మనము ఆయన చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మాటలు, కార్యాల కొరకై మనం ఏం చేస్తూ రావాలి? కీర్తనలు 107:15 చెప్పిన రీతిగా వారు యెహోవాకు నరులకు ఆయన చేసిన ఆశ్చర్యకార్యం నరుల కొరకై. వారు ఇప్పుడు ఈ లోకంలో ఏదైనా డాక్టర్ మంచి చేసి ఆ డాక్టర్ ఎంత మంచివాడో, ఎంత మంచిగా చేశాడో అంటాం. కానీ నీ బాధను, నీకున్నటువంటి పాపస్థితిని, మన యొక్క గుణలక్షణములన్నిటినీ సంపూర్ణంగా మార్చేవాడు ఎవరండి? దేవుడు. ఈ ఆశ్చర్యకార్యం చాలా గొప్పది, లోకంలో ఉన్న వాటన్నిటికంటే. అర్థమైందా అండి? చాలా గొప్పది. కాబట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నేను ఆ పాపముల కొరకై నిన్ను చీకటిలో నుండి, భయంకర మరణాంధకారంలో నుండి, బాధ నుండి, శ్రమ నుండి, వీటన్నిటిలో నుండి కూడా ప్రభు ఏం చేశాడు? నన్ను కాపాడాడు. ఆయన చేసిన ఈ యొక్క ఆశ్చర్యకార్యాన్ని కొరకై. ఎందుకంటే తను తగ్గించుకున్నాడు. ఎంత గొప్పవాడైన ఆయన నా కొరకై, నాకు మరి నెమ్మది విశ్రాంతిని కలిగించు కొరకై ఆయన ఏం చేశాడు? తన ప్రేమను మనకు వెల్లడిపరిచి. ఇంకో మాట ఏం చూడండి, అదే 8వ వచనం, 107:8. చూసారండి, మనం ఏం లేదు, ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనల్ని ఏం అడగట్లేదు. ఆయన యొక్క ఆశ్చర్యకార్యాన్ని మనం ఏం చేసుకురావాలి? జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనను మరి తలపోస్తూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో మనం జీవించడమే. ఇప్పుడు మనం ఈ యొక్క వాక్యంలో చూసాం కదా అండి, 49లో యెషయాలో ఆయన దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడట? ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. కానీ మనమే మర్చిపోతామండి. కడుపు నిండా తింటే మర్చిపోతాం, సుఖంగా ఉంటే మర్చిపోతాం. మనల్ని ఎన్నో విధాలుగా కాపాడుతూ ఉన్నాడు దేవుడు, కాపాడినాడు అన్నటువంటి స్థితిని కూడా మర్చిపోయి మనం ఈ లోకంలో ఇష్టానుసారంగా ప్రభుకు దూరంగా ఉంటాం. ఆయన ఆజ్ఞలకు, ఆయన యొక్క మాటలకు లోబడకుండా
ఈ లోకంలో జీవిస్తుంటాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి నిన్ను నన్ను నీ తల్లిదండ్రులు మరి ఇక్కడ నీ తల్లి మర్చినా నీ తండ్రి మర్చినా ఎవరు మర్చినా కానీ నేను నిన్ను మరువను అని చెప్పాడు. ఆయన మర్చిపోడండి. అంత గొప్ప దేవుడు. ఆయనకు వరము ఎలాంటిదంటే నిన్ను బాధలో నుండి, శ్రమలో నుండి, ఇనుప సంఖ్యల నుండి, అన్నిట్లో నుండి నిన్ను విడిపించి విడుదల చేసి, అంత మాత్రమే కాదు, మనం ఏ పాటి వారం అండి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి? మనం ఏ పాటి వారం అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారం. ఆ తర్వాత ఆయన ఎంత ఇచ్చినా మనం కృతజ్ఞత లేని వారం కదా. ఇజ్రాయెల్ ప్రజలకు ఎంత ఇచ్చినా వారు ఏం చేస్తూ వచ్చారు? గునగడము, సనగడము, ఆయన ఎదిరించడము, ఆయన ఆజ్ఞను మీరి జీవిస్తూ వచ్చారు. అలాంటి వారు అయితే మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అన్ని విషయాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకి ఏం చేయాలని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాడు. నీ కొరకై అంత గొప్ప కార్యాన్ని చేసినాడు. నీకు డబ్బు ఇవ్వచ్చు, డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ నీ బాధను తొలగించదు, అది నీ కష్టాలను తొలగించదు, నీకున్న ఇనుపకట్లను తొలగించదు. కానీ ఆ జీవం కలిగినటువంటి దేవుడు మాత్రమే ఈ గొప్ప కార్యాన్ని చేశాడు. నీకున్న డబ్బు, ఐశ్వర్యం, ఆస్తి ఎంతున్నా కూడా నీకు నిత్య జీవం వాటి ద్వారా రాదు. కేవలం యేసుక్రీస్తు ద్వారానే ఆ గొప్ప నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుని